Hello all, this is your child counselor. Today we have one more student with me. She's Hitasri of 12th grade and హాస్టల్లో ఉండి చదువుకున్న ఒక అమ్మాయి. తన నుంచి ఒక క్వశ్చన్ తీసుకుందాం మనం. ఎస్ హితశ్రీ. సో ఆ ప్రతి ఒక్క ఇన్స్టిట్యూట్లో you'll have what's called weekend exams. ఓకే. In each weekend exams, you get a score and a rank in a sheet. Yeah, so one week we'll study like really, really hard and still won't get the score, or our rank doesn't go up, and we'll feel very disappointed in ourselves and don't want to continue studying or putting the same amount of hard work. ఓకే. How do I overcome that disappointment? ఓకే. ఇక్కడ ఏంటి అంటే కంపారిజన్ ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే ఎవ్రీ మంత్ ఎవ్రీ వీక్లీ స్కోర్లో వీళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారు ఆ బ్రాంచ్లో అనేది వీళ్ళకి ఒక స్కోర్ కార్డ్ వస్తుంది. దాంతో మళ్ళీ ఈ బ్రాంచెస్ అన్ని కలిపి సిటీ లెవెల్లో ఇండియా లెవెల్లో కూడా వీళ్ళకి ఒక అసెస్మెంట్ అనేది ఉంటుంది. అండ్ ఒకసారి కనుక వీళ్ళకి తక్కువ వస్తే పాపం చాలా కష్టపడతారు నెక్స్ట్ టైం ఇంకా బెటర్గా రావాలి అని. అలాంటప్పుడు కూడా ఒక్కొక్కసారి తక్కువే వస్తుంది. ఇలాంటి పక్షంలో జనరల్గా పిల్లలు డిప్రెషన్లో కానీ డిసప్పాయింట్లో కానీ వెళ్ళకుండా అనాలిసిస్ చేయాలి. అంటే లాస్ట్ టైం మార్క్స్ తక్కువ వస్తే కష్టపడ్డాము, ఈ మార్క్స్ తక్కువ వచ్చాయంటే రీజన్ ఏంటి? ఈజ్ దేర్ ఎనీ ప్రాబ్లమ్ విత్ ద క్వశ్చన్స్? నెగిటివ్ మార్కింగ్ ఎక్కువ వెళ్ళిందా, లేకపోతే తను ఏదైనా టాపిక్ కవర్ చేయలేదా, లేకపోతే కవర్ చేసిన టాపిక్లో నుంచి క్వశ్చన్స్ని అనలైజ్ చేయలేకపోయారా? ఇవి యూజువల్గా మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్లో ఎక్కువ వస్తుందండి. ఎందుకంటే వీటికి ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూమరికల్స్ ఉంటాయి, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉంటుంది అండ్ టైం టేకింగ్ ఉంటుంది. సో ఒక్కొక్కసారి టైం మేనేజ్మెంట్ ప్రాబ్లం అవుతుంది, ఒక్కొక్కసారి వీళ్ళు అనుకున్న ఆన్సర్ రాంగ్ అయినా సరే మనకి ఆ 4 ఆప్షన్స్లో ఉంటుంది కాబట్టి పెట్టేస్తారు. సో దే గో ఇన్ టు నెగిటివ్ మార్కింగ్. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే 100% కాన్ఫిడెంట్ ఉంటే తప్ప ఆన్సర్ చేయకూడదండి. బికాస్ వీళ్ళకి వచ్చిన మార్క్స్లో చాలా మటుకు నెగిటివ్ మార్కింగ్లో పోతుంది. ఏం లేదండి, సింపుల్గా కామ్ అండ్ కంపోజ్డ్గా ఉండి దే హ్యావ్ టు అనలైజ్ దేర్ పర్ఫార్మెన్స్ ఇన్ ది ఎగ్జామినేషన్. ఇలా చేసుకుంటే ఎప్పుడైతే వాళ్ళకి రీజన్ తెలుస్తుందో దట్ అది టైం మేనేజ్మెంటా, నెగిటివ్ మార్కింగా, టాపిక్ కవరేజ్లో ఏదైనా క్వశ్చన్స్ మిస్ చేశారా అనే ఈ అనాలిసిస్లో నెక్స్ట్ టైంకి వాళ్ళు కరెక్ట్గా ప్రిపరేషన్ అనేది ప్లాన్ చేసుకుంటారు. అండ్ ఇన్ దిస్ వే డెఫినెట్లీ పర్ఫార్మెన్స్ విల్ బీ ఇంప్రూవ్డ్ అండ్ ఐ హ్యావ్ వర్క్డ్ అవుట్ దిస్ విత్ మెనీ చిల్డ్రన్. థ్యాంక్ యూ.